బాగా హ్యాపీ ఫాదర్స్ డే అని మదర్స్ డే అని జరుపుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని చూసినప్పుడు ఇంకా ఏడుపు వస్తుంది. అనిపిస్తుంది ఫాదర్కి అనిపిస్తుంది. అమ్మ ఉన్నది కదా ఇప్పుడు, ఈ అమ్మని చూసి మా అమ్మ ఇప్పుడు మా అమ్మ ఉన్నది కదా ఇప్పుడున్న అమ్మ, ఈ అమ్మని చూస్తే అదేమనిపించదు. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి మంచి చూసుకున్నది, ఎట్లాంటి కష్టం కూడా లేదు, అది మంచిగా చూసుకున్నది. నువ్వు ఎంతవరకు చదువుతావు అంతవరకు చదువు, నేను ఇది చేస్తా అంటే అద్దనా అని ఎప్పుడు అనలేదు. అర్థం చేసుకుంటుంది ఎక్కువ. మరి మీ పెద్దమ్మ గారికి పిల్లలు ఉన్నారా? లేరు. లేరా? మీరు ఒక్కరేనా? పిల్లలు లేరు. ఇక మా అమ్మ స్టోరీ మొత్తం వేరా, ఆ స్టోరీ మొత్తం వేరే ఉన్నది. ఇక మా అమ్మకు పిల్లలు లేరు కాబట్టి నన్ను తీసుకొచ్చుకొని పెంచుకుంది ఇప్పటివరకు. దేవుడి దయ వల్ల పిల్లలు లేని తల్లికి పిల్లడు దొరికారు, అనాథైన బాబుకేమో అమ్మ దొరికారు. మరి డాడీ పెద్దనాన్నగారు మా అమ్మ మా పెదనాన్నని ఇసిపెట్టేసి ఒంటరి ఉన్నది. ఓకే ఓకే. పిల్లలు లేరని. ఓకే. పెద్దనాన్నగారు లేరు, నాన్నగారు లేరు మీకు.